ఒక తల్లి తన నిత్య పూజ అయిన తర్వాత విదేశాల్లో ఉండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారుడు ఖాళీగా ఉన్నాడా పనిలో ఉన్నాడా అని కనుక్కుని తన వీడియో చాట్లో జరిగిన సంభాషణలు మన కోసం. తల్లి, నాయనా, పూజా పురస్కారాలు అయినాయా అని అడిగితే కుమారుడు ఇలా చెప్పాడు. అమ్మా, నేను ఒక జీవశాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే ఉంటారు. అలాంటి నేను పూజలు అవి చేయడం ఏం బాగోదు. అప్పుడా తల్లి మందహాసంతో ఒరే కన్నా, నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసురా. కాని అతను కనిపెట్టినవి అన్నీ మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా అన్నది. కొడుకు వ్యంగ్యంగా, అలాగా అమ్మా, నాకు తెలీదే అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి, నీకు అంత ఆసక్తిగా ఉంటే చెప్పుతా వినో అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. నీకు దశావతారాలు అంటే అదే మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా? కొడుకు ఆసక్తిగా అవును, తెలుసు. దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి, హా, సంబంధం ఉంది. ఇంకా నువ్వు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెప్పుతాను విను అంటూ మొదటి అవతారం మత్స్య అవతారం. అంటే చేప. అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా? కొడుకు కొంచెం అలర్ట్గా వింటున్నాడు. రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది. మూడవది వరాహ అవతారం. అంటే పంది. ఇది అడవి జంతువులను, అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది. ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది. ఇక ఐదో అవతారం వామన అవతారం. అంటే పొట్టివాడు, అయినా ఎంతో ఎత్తుకు పెరిగినవాడు. నీకు తెలుసుకదా, మానవులు మొదట హోమో ఎరెక్టస్ మరియు హోమో సేపియన్స్ అని ఉన్నారు అని. వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులుగా వికాసం చెందారు. ఆశ్చర్యంతో ఆ కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు. అప్పుడు ఆ తల్లి, కన్నా, ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకుని తిరిగేవాడు. దీనివల్ల ఏమి తెలుస్తుందంటే, ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకున్నాడు. మరియు అడవులలో గుహలలో నివసించేవాడు మరియు కోపిష్టి ఆటవిక న్యాయం కలిగినవాడు. ఇక ఏడో అవతారం రామావతారం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచనపరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు, సమస్త కుటుంబ బంధుత్వానికి ఆదిపురుషుడు. ఇక ఎనిమిదవ అవతారం కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజములో ఉంటూ సుఖదుఖ లాభనష్టాలు అన్నీ నేర్పినవాడు. కొడుకు ఆశ్చర్యం, విస్మయంతో వింటున్నాడు. ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. నిండు మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం. ఇక వచ్చేది కల్కి పురుషుడు. అతను నీవు ఏ మానవునికే వెతుకుతున్నావో అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్టమైన వ్యక్తిగా వెలుగొందుతాడు. కొడుకు తన తల్లివంక అవాక్కై చూస్తున్నాడు. అప్పుడా కొడుకు ఆనంద భాష్పాలతో, అమ్మా, హిందూ ధర్మం ఎంతో అర్థవంతమైనది, అదే నిజమైన ధర్మం అని అన్నాడు. ఆత్మీయులారా, మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి. కాని మనం చూసే దృష్టికోణం మారాలి. శాస్త్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాల పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకుంటున్నాం. ఇకనైనా మేలుకుందాం. ఋషులు పెద్దలు ఏర్పరిచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం. స్వస్తి.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.